హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. సో ఈ వీడియోలో ఈరోజు ఎస్ఎస్సి సిజిఎల్ షిఫ్ట్ 1 ఉంది కదా, సో దాని రిలేటెడ్ క్వశ్చన్స్, అలాగే మన వీడియోస్లో ఎవరైతే కింద కమెంట్ చేస్తున్నారో ఆ క్వశ్చన్స్ని కూడా ఇక్కడ ఒకసారి చూద్దాం రెండు కూడా. సో అలాగే మనకి స్టూడెంట్స్ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. పారా ఒలింపిక్స్లో మెడల్స్ నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. టోటల్గా 19 ఉంటాయి కదా మనకి ఇండియాకి సంబంధించి. టోక్యోలో జరిగిన దాంట్లో పారా ఒలింపిక్స్లో 19 మెడల్స్ వచ్చాయి. అవని లేఖరా గురించి అండ్ నెక్స్ట్ మనకి ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళ గురించి నేను చెప్పాను. అండ్ నెక్స్ట్ మేడం టోటల్ కంట్రీస్ ఇన్ గూగుల్ 195. సో ఇది మనకి ఆల్రెడీ నేను చెప్పానండి, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే 195 కంట్రీసే కనిపిస్తుంది. ఎందుకంటే యునైటెడ్ నేషన్ ఏదైతే మనకి టోటల్ సభ్య దేశాల సంఖ్య ఎంత ఐక్యరాజ్య సమితి ఇచ్చింది 193 కదా. సో ఈ 193కి సంబంధించి ఇంకొక 2 కంట్రీస్ని రికగ్నైజ్ చేయలేదు. 195 చూపిస్తుంది. కానీ మీరు ఒకసారి ఒలింపిక్స్ లిస్ట్కి వెళ్ళి చూడండి, లేకపోతే పారా ఒలింపిక్స్ లిస్ట్కి వెళ్ళి చూడండి, కొన్ని ఇంటర్నేషనల్ స్పోర్ట్స్కి సంబంధించి చూడండి. ఎందుకంటే మనకి ఈ ప్రపంచంలో జరిగే స్పోర్ట్స్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో సో అక్కడ అన్రికగ్నైజ్డ్ కంట్రీస్ కొన్ని ఏవైతే యునైటెడ్ నేషన్ రికగ్నైజ్ చేయలేదో అవి కానీ, ఐలాండ్ కంట్రీస్ కానీ ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి అన్నమాట. సో అది డిఫర్ అండి, ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ డిఫర్. కాకపోతే ప్రపంచంలో ది మోస్ట్ ప్రామినెంట్ ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్ కాబట్టి అదే రికగ్నైజ్ చేసిన కంట్రీస్ని మనం నార్మల్గా తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి 172 క్లాస్ 2 అని పెట్టారు. 15 to 65 ఇయర్స్ అదొకటి పెట్టారు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఎన్వి రమణ అండ్ చీఫ్ జస్టిస్, ఎన్నవ చీఫ్ జస్టిస్ అని అడిగారంట. సో ఆన్సర్ కూడా ఇచ్చారు 48th అనమాట. సో ఆయన తర్వాత మనకి లలిత్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన 49th. ప్రజెంట్ చంద్రచూడ్ గారు ఉన్నారు, ఆయన 50th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు. అది ఒక క్వశ్చన్. పద్మ అవార్డ్స్ రిలేటెడ్ 2023కి సంబంధించిన క్వశ్చన్ వచ్చిందంట. 2023లో టోటల్గా 106 పద్మ అవార్డ్స్ వచ్చాయి. సో దీంట్లో పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ కేటగిరీస్ ఉన్నాయి. ఎక్కడి నుంచి అడిగారు అనేది మనకి తెలియదు. H2SO3లో హైడ్రోజన్, సల్ఫర్, ఆక్సిజన్ పర్సంటేజెస్ అడిగారంట. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ రిలేటెడ్ ఉంటుంది కదా, సో ఈ క్వశ్చన్ కూడా మనం చెప్పుకున్నాం. కాకపోతే నేను H2SO4కి సంబంధించి నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను షిఫ్ట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్టికల్ 172 క్లాస్ 2 అనే దానికోసం అడిగారంట. అండ్ అస్సాంలో టీ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని చెప్పి, విచ్ ప్లేస్ అని చెప్పి జోర్హత్ అని చెప్పేసి ఉంది. ఈ జోర్హత్ అనే ప్రదేశంలో అస్సాంలో ఎవ్రీ ఇయర్ కూడా టీ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేస్తారంట. ఇండియాలో కాఫీ ప్రొడక్షన్ కర్ణాటకలోని చిక్మంగళూరు ఏరియాలో ఫేమస్. అలాగే మనకి అస్సాంలో టీ ప్రొడక్షన్ ఫేమస్ ఇండియాలో. అస్సాంలోని సుర్మా వ్యాలీ అని చెప్పేసి ఉంటుంది, అది చాలా ఫేమస్గా చెప్తాం. ఇండియాలో ఫస్ట్ జిఐ ట్యాగ్ కూడా టీకే వచ్చిందనమాట. డార్జిలింగ్ టీ అంటాం కదా, సో దీనికి ఇండియాలో ఫస్ట్ జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. ఇది వెస్ట్ బెంగాల్లో లొకేట్ అయ్యి ఉంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఇన్ విచ్ 5-year ప్లాన్ అని అడిగారంట. సో మనకి పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి కదండి, దీంట్లో ఫస్ట్ 5-year ప్లాన్ అగ్రికల్చర్, ఇరిగేషన్, వ్యవసాయం మరియు ఇరిగేషన్కి సంబంధించి. సెకండ్ 5-year ప్లాన్ అనేది ఇండస్ట్రీస్కి సంబంధించి. సో అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అనమాట. మనకి లిగ్నైట్ ఆఫ్ నైవేలి అని చెప్పేసింది అనమాట. ఇది కూడా 2వ పంచవర్ష ప్రణాళికలోనే మనకి బాగుపరిచారు. ఇది తమిళనాడులో లొకేట్ అయ్యింది. కోల్లో 3rd ఫార్మ్ ఆఫ్ కోల్ని లిగ్నైట్ అంటాం. లిగ్నైట్ ఆఫ్ నైవేలి తమిళనాడులో లొకేట్ అయ్యింది. ఎన్వి రమణ ఎన్నో జస్టిస్. గాంధీజీ రిటర్న్ టు ఇండియా ఇన్ విచ్ ఇయర్ అని చెప్పేసి అడిగారంట. సో గాంధీ గారు ఇండియాకి కంప్లీట్గా రిటర్న్ అయ్యి వచ్చింది 1915 జాన్ 9th. అందుకని మనం ఈ జాన్ 9th అనే దాన్ని ఎన్ఆర్ఐ డే, భారతీయ ప్రవాస దివాస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ మొత్తం దాన్ని నేను 3 times డిఫరెంట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా. సో నెక్స్ట్ వన్ చూద్దాం. జస్టిస్ ఎన్వి రమణ ఇందిరా మల్హోత్రా మీద క్వశ్చన్ అడిగారంట. మరి ఇందిరా మల్హోత్రా అని కమెంట్ పెట్టారు అంతే, మరి క్వశ్చన్ అడిగారా డౌటా అనేది మనకు తెలీదు. ఇందిరా మల్హోత్రా గారు వచ్చేటప్పటికి ఏంటంటే, ఇది వరకు మనకి సుప్రీంకోర్టు ఉంది చూసారా, సుప్రీంకోర్టులో టోటల్గా 34 అనుకుంటా స్ట్రెంత్, 33 + 1, 33 జడ్జెస్, ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఈ 33 జడ్జెస్ ఉన్నారు కదా సుప్రీంకోర్టులో, వీళ్ళల్లో విమెన్స్ చాలా తక్కువ. ఇప్పుడు ప్రజెంట్ ఫీమేల్ జడ్జెస్ సుప్రీంకోర్టులో ఎంతమంది ఉన్నారంటే 3 ఉన్నారంట. ఒకళ్ళు వచ్చేటప్పటికి బేలీ త్రివేది గారు అని చెప్పేసి ఒకళ్ళు ఉన్నారనమాట. ఈమెతో పాటుగా హిమా కోహ్లీ అని చెప్పేసి ఇంకొక పర్సన్ ఉన్నారు. అండ్ ఇంకొకటి నాగరత్నం అనుకుంటా ఇంకొక పర్సన్. వీళ్ళ 3 కూడా ఫీమేల్ సుప్రీంకోర్టులో జడ్జెస్గా ఉన్నారు. వీళ్ళకన్నా ముందర ఇందిరా మల్హోత్రా గారు ఉండేవాళ్ళు. లాస్ట్ ఇయర్ ఆమె రిటైర్ అయిపోయారు సుప్రీంకోర్టు జడ్జిగా, అందుకు సంబంధించి అడిగినట్టున్నారు. అలాగే ఫస్ట్ ఫీమేల్ సుప్రీంకోర్టు జడ్జి వచ్చేటప్పటికి మనకి ఫాతిమా బీవి అంటాం చూసారా, ఆమె ఫీమేల్ లీడ్ అనమాట. టోటల్గా ఇప్పటి వరకు అప్రాక్సిమేట్లీ 11 members, 11 మంది ఫీమేల్స్ సుప్రీంకోర్టులో జడ్జెస్గా వర్క్ చేశారు, ఇంకా చేస్తున్నారు కూడా.
నెక్స్ట్ వన్ దీస్ ఆర్ ద క్వశ్చన్స్. నిన్న మేము ఏదైతే షిఫ్ట్ 3 అనే వీడియో పెట్టామో సో దాని కింద కొంతమంది స్టూడెంట్స్ కమెంట్ చేసిన క్వశ్చన్స్ కావచ్చు, ఆ వర్డ్స్ కావచ్చు, దానికి సంబంధించినవి. ఇప్పుడు మనం ఈ షిఫ్ట్లో క్వశ్చన్స్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేటప్పటికి జాగ్రఫీకి సంబంధించిందండి. ఆల్మట్టి డ్యామ్ రిలేటెడ్ క్వశ్చన్ అనమాట. సో మేబీ ఆల్మట్టి డ్యామ్ అనేది ఎక్కడుంది అని అడిగి ఉండొచ్చు. ఆల్మట్టి డ్యామ్ అనేది మనకి లొకేట్ అయింది. సో దానికి సంబంధించిన క్వశ్చన్ ఏదైనా అడిగి ఉండొచ్చు. లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి అది ఏ రివర్ మీద కన్స్ట్రక్ట్ చేశారు అని అడిగారు అనుకోండి, దట్ ఈస్ బిల్ట్ ఆన్ కృష్ణా రివర్గా చెప్తాం అనమాట. సో ఆ క్వశ్చన్కి సంబంధించి అడగచ్చు. సో ఇలాంటివి. ఆల్మట్టి డ్యామ్ అనేది ఏ స్టేట్స్కి సంబంధించి మనకి కాంట్రవర్షియల్గా ఉంది అన్నారనుకోండి, వన్ ఈజ్ కర్ణాటక అండ్ వన్ ఈజ్ ఆంధ్రప్రదేశ్. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కర్ణాటకకి మధ్యలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డిస్ప్యూటరీ అది మనకి ఆల్మట్టి డ్యామ్గా చెప్పొచ్చు, విచ్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఆన్ కృష్ణా రివర్. ఇదే కృష్ణా రివర్ మీద ఇన్ తెలంగాణ వీ హ్యావ్ 2 డ్యామ్స్. ఒకటి వచ్చేటప్పటికి ప్రియదర్శిని జూరాల అని చెప్పేసి ఒకటి ఉంది, ఆ డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అలాగే నల్గొండలో మనకి నాగార్జున సాగర్ డ్యామ్ అనే దాన్ని కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో ఇదే నాగార్జున సాగర్ డ్యామ్ ఉంది కదండి, దీని మీద 2 కెనాల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి లాల్ బహదూర్ శాస్త్రి కెనాల్గా చెప్తాం. తెలంగాణ వాళ్ళకి మెయిన్గా మనకి వాటర్ అందేది ఈ కెనాల్ ద్వారానే. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి జవహర్లాల్ నెహ్రూ కెనాల్ అనమాట. సో జవహర్లాల్ నెహ్రూ కెనాల్ ఇస్ మనకి లెఫ్ట్ కెనాల్, ఏమంటారు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వాటర్ని ఫెసిలిటేట్ చేస్తుంది. లాల్ బహదూర్ శాస్త్రి కెనాల్ ఏమో తెలంగాణ వాళ్ళకి సంబంధించి వాటర్ని ఫెసిలిటేట్ చేస్తుంది. ఈ రెండింటిని కూడా నాగార్జున సాగర్ డ్యామ్ ద్వారా నిర్మించడం జరిగింది. సో ఇది మనకి తెలంగాణలో లొకేట్ అయి ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి కృష్ణా లాగే ఇంకొక ఇంపార్టెంట్ రివర్ ఉంది, దాన్ని తుంగభద్రగా పిలవడం జరుగుతుంది. సో తుంగభద్ర ఓల్డ్ నేమ్ వచ్చేటప్పటికి పంప. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. అలాగే ఈ తుంగభద్రతో పాటు వన్ మోర్ రివర్ ఇస్ దే పెన్నా, ద లైఫ్ లైన్ ఆఫ్ రాయలసీమ జీవనాడిగా చెప్తాం. అండ్ పెన్నా అనేది కూడా ఎక్కడ ఆరిజినేట్ అయిందంటే ఈవెన్ కర్ణాటక. అండ్ పెన్నా అనేది నంది హిల్స్ అంటాం చూసారా, సో ఈ నంది హిల్స్ దగ్గర ఆరిజినేట్ అయిందనమాట. ఇన్ కర్ణాటకలో మెయిన్గా కృష్ణా రివర్ అనేది ఫ్లో అవుతుంది, తుంగభద్ర ఫ్లో అవుతుంది, పెన్నా నది అనేది ఫ్లో అవుతుంది. అలాగే కర్ణాటకలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రివర్గా కావేరీ రివర్ అనే దాన్ని చెప్తాం. సో దీనికి సంబంధించి కర్ణాటకకి తమిళనాడుకి మధ్య డిస్ప్యూటరీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఇదే కావేరీ రివర్ మీద కర్ణాటకలో మనకి కేఆర్ఎస్ డ్యామ్, కృష్ణరాజ్ సాగర్ డ్యామ్ అనేది ఉంది. ఈ కావేరీ రివర్ ఉంది చూసారా, సో ఇది కర్ణాటకలో శివ సముద్రం వాటర్ ఫాల్స్ అనే దాన్ని క్రియేట్ చేస్తుంది అనమాట. శివ సముద్రం వాటర్ ఫాల్స్ కానీ, జోగ్ వాటర్ ఫాల్స్ కానీ, కుంచికల్ వాటర్ ఫాల్స్ కానీ, ఈ వాటర్ ఫాల్స్ అన్నీ కూడా మనకి కర్ణాటకలో లొకేట్ అయి ఉన్నాయి. అలాగే మంకీ ఫాల్స్ అని తమిళనాడులో ఫేమస్ అనమాట. దోబీ ఫాల్స్ అని చెప్పేసి ఉంటే ఇవి వచ్చేటప్పటికి మనకి అంబ్రిల్లా, దోబీ ఫాల్స్ ఇవన్నీ కూడా మహారాష్ట్రలో చాలా ఫేమస్గా చెప్పడం జరుగుతుంది. దువందారా ఫాల్స్ అని చెప్పేసి ఉందనమాట. దువందారా ఇది నర్మదా నది వల్ల క్రియేట్ అవుతుంది. ఈ వాటర్ ఫాల్స్ మధ్యప్రదేశ్లో ఉంది. దీన్ని మనకి క్లౌడ్ ఆఫ్ మిస్ట్ గా పిలవడం జరుగుతుంది. విచ్ వాటర్ ఫాల్స్ ఈస్ కాల్డ్ యాజ్ అ క్లౌడ్ ఆఫ్ మిస్ట్ ఇన్ ఇండియా? దువందారా వాటర్ ఫాల్స్ గా చెప్తాం. సో ఇక్కడ వాటర్ ఫాల్స్ కొన్నిటిని చూసుకోండి, దాంతో పాటుగా రివర్ ఉంది చూసారా. సో కర్ణాటక బేస్ మీద మనం రివర్స్ ని డిస్కస్ చేసామన్నమాట. ఒకటి కర్ణాటక స్టేట్ కి సంబంధించి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఫ్లో ఇన్ కర్ణాటక స్టేట్. కర్ణాటక రాష్ట్రంలో ఈ క్రింది వాటిలో ఏ నది ఫ్లో అవ్వదు అని అడిగారు అనుకోండి, ఆప్షన్స్ వచ్చేటప్పటికి వన్ ఈజ్ గోదావరి రివర్, అండ్ వన్ ఈజ్ కృష్ణా రివర్, అండ్ వన్ ఈజ్ పెన్నా రివర్, అండ్ ఇంకొకటి కావేరీ రివర్. ఇలా ఇస్తే కావేరీ, కృష్ణ, పెన్నా ఇవన్నీ కూడా కర్ణాటకలో ఫ్లో అవుతాయి. బట్ గోదావరి కర్ణాటకలో ఫ్లో అవ్వదు, బికాస్ గోదావరి రివర్ ఈజ్ ఆరిజినేటెడ్ ఇన్ మహారాష్ట్ర, నాసిక్ దగ్గర, దాని తర్వాత తెలంగాణ, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్కి వెళ్తుంది. అందుకే నేను మిమ్మల్ని దీన్ని ఏటీఎంగా గుర్తుపెట్టుకోమన్నాను. సో ఇలా కొన్ని క్వశ్చన్స్ని ట్రై చేయండి డ్యామ్స్కి తగ్గట్టుగా. అండ్ ఇంకొకటి సూపర్లేటివ్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అడగచ్చు. ఇది జాగ్రఫీ రిలేటెడే, జీకే రిలేటెడ్గా కూడా క్వశ్చన్స్ అడుగుతారు. అవి ఎలాగా? భారతదేశంలో మనకి హైయెస్ట్ డ్యామ్ ఏది, లాంగెస్ట్ డ్యామ్ ఏది, ఇలాంటి క్వశ్చన్స్ని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో భారతదేశంలో మనకి హైయెస్ట్ డ్యామ్గా దేన్ని చెప్తాము అంటే తెహ్రీ డ్యామ్ ఉంది చూసారా, దాన్ని చెప్పడం జరుగుతుంది. ఈ తెహ్రీ డ్యామ్ని భాగీరథి రివర్ మీద మనకి ఉత్తరాఖండ్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఉత్తరాఖండ్ ఆన్ భాగీరథి రివర్ తెహ్రీ డ్యామ్ ఈస్ దే ఇండియాస్ హైయెస్ట్ డ్యామ్ అంటారు. భాగీరథిని గంగా అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. అలాగే ఇండియాలో మనకి ఇది టాలెస్ట్ లేదా హైయెస్ట్గా చెప్పొచ్చు. లాంగెస్ట్ డ్యామ్ ఏది అన్నారు అనుకోండి, సో దట్ ఈస్ నథింగ్ బట్ హిరాకుడ్. అది ఆల్రెడీ మీకు తెలుసు అనమాట ఈ హిరాకుడ్ డ్యామ్ గురించి.
లేకపోతే లోకల్ డ్యామ్స్ ఉంటాయి చూసారా, ఎస్ఎస్సిలో ఏంటి అంటే ప్రామినెంట్ డ్యామ్స్ అడుగుతారు. లేదు ఒక్కొక్కసారి అంటారు క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు, అసలు క్వశ్చన్స్ పెట్టడమే కష్టం, డిఫరెంట్గా ఉన్నాయంటారు చూసారా, అప్పుడు ఏం చేస్తారంటే లోకల్ డ్యామ్స్ని అడుగుతారు. జంజావతి డ్యామ్ అని చెప్పేసి అంటారు. రబ్బర్ డ్యామ్ అనేది ఎక్కడ ఉంది, జంజావతి రబ్బర్ డ్యామ్ అనేది, అలాంటివి అడుగుతారు. సో లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందిరా సాగర్ అని చెప్పేసి ఉంది, ఇది కూడా లోకల్ కాదు బట్ ఇంపార్టెంట్ అనమాట. ఇందిరా సాగర్ నర్మదా నది మీద మధ్యప్రదేశ్లో కన్స్ట్రక్ట్ చేశారు. సో దాని గురించి అడుగుతారు. పార్వతీ వ్యాలీ, పార్వతీ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఉందన్నమాట, మనకి హర్యానా దగ్గర ఈ ఢిల్లీ ప్రాంతాల మధ్యలో ఉంటుంది, యమునా రివర్కి సంబంధించి. సో వాటికి సంబంధించి అడుగుతారు. ఒకటి లోకల్గా ఉన్న డ్యామ్స్ని తీసుకుని అడుగుతారు, లేదా పాపులర్గా ఉన్నవి అడుగుతారు. సో ఒక్కసారి అవి చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ఉర్ ఇన్ చోలాస్? సో మనకి సంగం ఏజ్ ఉంది చూసారా, ఈ సంగం ఏజ్ కావచ్చు, లేకపోతే చోళ చెర పాండ్య, ఇది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో అంత డిఫికల్టీగా కూడా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి ఉర్ అంటే ఏంటి అని అడిగారు చోళాలు, అది ఏంటి అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. మనకి ఈ చోళాస్కి సంబంధించి ఉత్తర మేరూరు శాసనం అని చెప్పేసి ఉంది. అగైన్ ఐమ్ రిపీటింగ్, ఉత్తర మేరూరు శాసనం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైనాసిటీ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ ఉత్తర మేరూరు శాసనం అని అడిగారు అనుకోండి. చోళుల యొక్క ఆర్థిక వ్యవస్థ కానీ పరిపాలన కానీ ఈ ఉత్తర మేరూరు శాసనం తమిళనాడులో ఉంది, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబడింది. సో దీంట్లో ఏంటంటే మన కంట్రీని స్టేట్స్ని మళ్ళీ 2 డిస్ట్రిక్ట్స్ కింద, డిస్ట్రిక్ట్స్ని మండలాస్ కింద, విలేజెస్ కింద, మనది ఇప్పుడు ఏదైతే పరిపాలన ఉందో సేమ్ అలాంటి డీసెంట్రలైజేషన్ పరిపాలన మనకి ఉత్తర మేరూరు శాసనంలో చోళాస్ గురించి కూడా ఇవ్వబడింది. చోళా కింగ్డమ్ అనేది ఉంటుంది కదా, వాళ్ళ రాజ్యం అనేది మనకి మెయిన్గా 8 ప్రావిన్సెస్ కింద విడిపోయింది అంట. సో ఈ ప్రావిన్సెస్ని తర్వాత మళ్ళీ మనకి మండలాస్ కింద విడదీశారనమాట. ప్రతి మండలాన్ని కూడా ఒక పేరుతో పిలుస్తారనమాట. ఆ పేరు వచ్చేటప్పటికి కొట్టం అని చెప్పేసి అంటారు. కొట్టం కానీ లేకపోతే వలనాడు, ఈ 2 పేర్లు ఒకటే. వలనాడు లేదా కొట్టం అన్న ఒకటే. ఈ ప్రావిన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని విడదీశారనమాట. మనం స్టేట్స్ నుంచి డిస్ట్రిక్ట్స్ని విడదీయమా, డిస్ట్రిక్ట్స్ నుంచి మండలాస్ని విడదీస్తాం. అలాగే వీళ్ళు రాజ్యాన్ని కొన్ని గ్రూప్స్గా విడదీసి వాటికి మండలాస్ అని పెట్టి ఆ మండలాస్ని మళ్ళీ కొట్టం లేదా వలనాడుగా పిలిచారు. ఈ వీటిని మళ్ళీ విడదీశారు, వాటిని నాడూస్ అని చెప్పేసి పిలుస్తున్నారు. మళ్ళీ ఈ నాడుని విలేజ్ లెవెల్ వరకు విడదీశారు, వాటిని ఉర్ అని చెప్పేసి అంటారు. ఉర్ అంటే అర్థం ఏంటి అంటే మనకి విలేజ్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చోళాస్, విలేజ్ లెవెల్ ఆఫ్ సిస్టమ్ ఈస్ కాల్డ్ యాజ్ ఉర్ ఇన్ చోళాస్ గా చెప్పడం జరుగుతుంది అనమాట. సో దాని పైన ఉన్నది నాడుగా చెప్తారనమాట. నాడుకి సంబంధించి నట్టవయ్యార్ అనే ఒక అసెంబ్లీ కూడా ఉంటుంది. సో నట్టవయ్యార్ అనే అసెంబ్లీ అనేది మనకి నాడుకి సంబంధించింది అనమాట. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ చూసుకుంటారు. సో దీనికి నట్టార్ అనే పర్సన్ మనకి ఇంపార్టెంట్గా హెడ్గా ఉంటారనమాట. అలాగే మనకి ప్రతి విలేజ్కి కూడా ఒక హెడ్మన్, మనకి సొసైటీలో మేల్ మెంబర్ని మాత్రమే దీనికి హెడ్గా పెట్టేవాళ్ళు అనమాట. ఆయనని వరియం అని చెప్పేసి పిలిచేవాళ్ళు. చాలా మంది వరియమ్స్ ఉండేవాళ్ళు అనమాట, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. ఇప్పుడు గుడి చూసుకోవాలనుకోండి, టెంపుల్, దానికి ధర్మవర్యం. అదే గనక ఏదైనా మనకి జస్టిస్ లాంటిది చూసుకోవాలనుకోండి, న్యాయవర్యం. ఫినాన్షియల్గా చూసుకోవాలనుకోండి, పన్వర్యం. ఇలాగా డిఫరెంట్ వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. ఇది విలేజ్ లెవెల్లో వస్తుంది. ఇది దాని పైన అనమాట. నట్టవయ్యార్ అసెంబ్లీ, నట్టార్ అనే అడ్మినిస్ట్రేషన్ పర్సన్. సో ఇలాంటి వాళ్ళు ఉండడం జరుగుతుంది. ఇలా అడ్మినిస్ట్రేషన్ ని మొత్తం చూసుకునే వాళ్ళంట. ఈ అడ్మినిస్ట్రేషన్ ని చూసుకోవడానికి ఇద్దరిని ఇంపార్టెంట్ గా పెట్టుకున్నారనమాట, 2 సిస్టమ్స్ ని. ఒకటి వచ్చేటప్పటికి పెరుంతార్ అని చెప్పేసి ఉంటారు, పెరుంతార్ అనే గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇంకొకటి వచ్చేటప్పటికి సిరుంతార్ అనే గ్రూప్ ఆఫ్ పీపుల్. పెరుంతార్ అంటే సీనియర్ అఫీషియల్స్ అనమాట, వాళ్ళ కింద ఉండే వాళ్ళు సిరుంతార్ ఆఫీసర్స్. సో మనకి ముఖ్య అధికారులు ఉంటారు, ముఖ్య అధికారుల కింద వీళ్ళ కింద ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే వలనాడు, నాడు, ఉర్ అనే వాటిని చూసుకుంటారనమాట. ఇది ఓవరాల్ గా అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి. సో దీనిని ఉత్తర మేరూర్ అని ఉంటుంది చూసారా, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు ఇందులో ఏ పదం ఇచ్చినా ఒకసారి స్టోరీలో గుర్తుపెట్టేసుకున్నారనుకోండి, ఇక్కడ నుంచి ఏది ఇచ్చినా రాయొచ్చు. నట్టార్ అని ఇచ్చినా, లేకపోతే నాడు అని ఇచ్చినా, బలనాడు, కొట్టం అని ఇచ్చినా మీరు ఈజీగా ఆన్సర్ పెట్టచ్చు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ చోళా అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ వర్డ్స్. సో వీళ్ళకి మెయిన్ గా ట్యాక్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. పండించిన పంటలో 1/6 లేదా ల్యాండ్ లో 1/6 వరకు ట్యాక్స్ గా పే చేయించుకునేవాళ్ళు. అండ్ వీళ్ళ యొక్క ట్రేడ్ కూడా చాలా ఎక్కువ అంట. ఈవెన్ మనకి అరేబియన్ ప్రాంతం నుంచి లేదా అరేబియన్ పెనిన్సులా నుంచి ఎక్కువగా హార్సెస్ ని తెచ్చుకునే వాళ్ళంట చోళాస్. వీళ్ళ యొక్క సైన్యం 70 రెజిమెంట్స్ గా, 70 సైనిక విభాగాలుగా ఉండేదంట. సో వీళ్ళలో చాలా ఇంపార్టెంట్ పర్సన్ గా కరికాల చోళా అనే పర్సన్ ని చెప్పడం జరుగుతుంది. అలాగే చోళా డైనాసిటీని ఎర్లియర్ లేటర్ చోళాస్ అంటారు. ఎర్లియర్ చోళాస్ లో వన్ ఆఫ్ ది గ్రేట్ కింగ్ గా విజయాలయ చోళా అనే పర్సన్ ని చెప్పడం జరుగుతుంది. ఈయన మనకి తమిళనాడులో చాలా
శివ టెంపుల్స్ ని కట్టించారంట. నత్తమలై అనే శివ టెంపుల్ ఏదైతే ఉందో విజయాలయ చోళ కట్టించినట్టుగా చెప్పడం జరుగుతుంది. అలాగే రాజరాజ చోళ అని చెప్పేసి ఉన్నారు. సో ఈయన వచ్చేటప్పటికి మనకి బృహదీశ్వర ఆలయ్ అనే దాన్ని కన్స్ట్రక్ట్ చేశారు. దీంట్లో ఉన్న బ్రాంజ్ కాంస్యం నటరాజు బొమ్మ అనేది చాలా ప్రసిద్ధి అంట. ప్రపంచంలోనే లార్జెస్ట్ గ్రానైట్ టెంపుల్. ఈయన తర్వాత గంగైకొండ చోళాపురం అనే దాన్ని కన్స్ట్రక్ట్ చేయించారు. రాజేంద్ర చోళుడు కన్స్ట్రక్ట్ చేయించింది గంగైకొండ చోళాపురం. ఇప్పటి వరకు ఈ క్వశ్చన్ని ఎస్ఎస్సి ఇలాగే అడిగింది. ఇంకొంచెం డెప్త్ గా అడగాలి అనుకుంటే గంగైకొండ చోళాపురం ఈజ్ కన్స్ట్రక్టెడ్ బై రాజేంద్ర చోళ ఆన్ ద విక్టరీ ఆఫ్, ఎవరి మీద విక్టరీకి గాను దీన్ని కన్స్ట్రక్ట్ చేసింది అంటే ఒకటి చాళుక్యాస్ అని చెప్పేసి ఉన్నారు వాళ్ళు, అలాగే ఇంకొకటి కళింగ అని చెప్పేసి, ఇంకొకటి గంగాస్. ముఖ్యంగా వీళ్ళనమాట. వీళ్ళందరినీ ఓడించినందుకు, ముఖ్యంగా వీళ్ళని ఓడించినందుకు గంగైకొండ అనే ఒక బిరుదుని పొంది రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళాపురం అనే దాన్ని కన్స్ట్రక్ట్ చేసి కొన్ని రోజులు దాన్ని క్యాపిటల్ గా ఉంచుకున్నారు. అలాగే తమిళనాడులో ఇంపార్టెంట్ గా మనకి ఏదైతే కోస్టల్ ఏరియా ఉందో దాన్ని కోరమండల్ అని చెప్పేసి పిలుస్తారు. కోరమండల్ ఒరిజినల్ నేమ్ చోళమండల్ అనమాట. అది వీళ్ళే డెవలప్ చేశారు. అలాగే నెక్స్ట్ వీళ్ళ యొక్క సింబల్ ఎంబ్లమ్ వచ్చేటప్పటికి టైగర్ గా ఉందన్నమాట. ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయండి. బట్ సంగం లిటరేచర్ అనేది ఒకవైపు అయితే చోళచేర పాండ్యాస్ ఒకవైపు. మీకు డిఫికల్ట్ గా ఉండేది ఇవే అన్నమాట. పదాలు నార్మల్గా గుర్తుపెట్టుకోలేరు. ఒక స్టోరీ లాగా ఉత్తర మేరూరు శాసనం చోళ అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్తుంది. సో దాని తర్వాత నీట్గా ఈ అడ్మినిస్ట్రేషన్ ని చదవండి. చదివిన తర్వాత ఈ ఆఫీసర్స్ ని చదవండి. చదివిన తర్వాత కింగ్స్ ఉంటారు కదా, ఆ కింగ్స్ ని దీనికి రిలేటెడ్ గా గుర్తుపెట్టుకోండి. సో మళ్ళీ మనకి క్వశ్చన్ ఒక జనరల్ నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. సర్కంఫరెన్స్ ఆఫ్ క్రికెట్ బాల్ అని చెప్పేసి అడిగారు. సో జనరల్ గా ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ జీకేలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వైజ్ తీసుకుంటాం. అలా చూసుకుంటే అంతర్జాతీయ పరంగా ఏవైతే మ్యాచెస్ జరుగుతాయో సో దాంట్లో మనకి క్రికెట్ బాల్ యొక్క సర్కంఫరెన్స్ 8.8 ఇంచెస్ నుంచి 9 ఇంచెస్ మధ్యలో ఉంటుందంట. సో దాన్ని బట్టి మీరు ఆన్సర్ చూసుకోవాలని. అక్కడ 8.81 ఉందా, 9 ఉందా, లేకపోతే వీటి మధ్యలో ఉందా, సో దాన్ని బట్టి ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి దాని యొక్క వెయిట్ 159.9 గ్రామ్స్ నుంచి 163 గ్రామ్స్ మధ్యలో ఉంటుందంట. వెయిట్ అండ్ సర్కంఫరెన్స్ ఆఫ్ క్రికెట్ బాల్ గా చెప్తాం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వైజ్ లో. అలాగే జనరల్ గా ఈ క్రికెట్ బాల్స్ లో 3 టైప్స్ ఉంటాయంట కదా. ఒకటి వైట్ బాల్ అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి పింక్ బాల్, ఇంకొకటి రెడ్ బాల్ గా చెప్పడం జరుగుతుంది. సో దీంట్లో మనకి వైట్ బాల్ ఏదైతే ఉందో అది T20కి కానీ వన్ డే మ్యాచెస్ కి కానీ యూజ్ చేస్తారంట. అండ్ నెక్స్ట్ మనకి టెస్ట్ మ్యాచెస్ కి ఎక్కువగా డే టైంలో ఈ మధ్యన మనకి రెడ్ కలర్ బాల్ ని యూజ్ చేస్తున్నారంటే నైట్ టైం డే టెస్ట్ మ్యాచ్ కి సంబంధించి నైట్ టైం మ్యాచెస్ లో పింక్ బాల్ని కూడా యూజ్ చేయడం జరుగుతుంది. ఇలాంటివి ఏదైనా జనరల్ నాలెడ్జ్గా అడిగే ఛాన్సెస్ ఉంటే గుర్తుపెట్టుకుంటారని. అలాగే నెక్స్ట్ మీకు రన్ కానీ, టాస్ కానీ, లేకపోతే వికెట్ కానీ, మిడ్ వికెట్ కానీ, ఇవన్నీ కూడా జనరల్గా మనకి క్రికెట్ రిలేటెడ్ వర్డ్స్ అని తెలుసు. అయితే వాటితో పాటుగా గ్లాన్స్, స్పాట్, పుల్ ఇవి కూడా క్రికెట్లో యూజ్ చేసే వర్డ్స్ అంట. గూగ్లీ కానీ ఇవన్నీ కూడా. అలాగే ఐసీసీకి సంబంధించి బీసీసీఐకి సంబంధించి ప్రస్తుతం మనకి ప్రెసిడెంట్గా రోజర్ బెన్నీ అనే పర్సన్ ఉన్నారనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ ఐపీఎల్ ఉంది చూసారా, దీన్ని టచ్ చేయలేదు ఇప్పటిదాకా. ఐపీఎల్లో 2008లో ఫస్ట్ టైటిల్ని గెలుచుకుంది రాజస్థాన్ రాయల్స్ అనమాట. 2022లో ఫైనల్ మ్యాచ్, ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్కి గుజరాత్ టైటన్స్కి జరిగింది. అయితే గుజరాత్ టైటన్స్ దీంట్లో విన్ అయింది. 2023లో గుజరాత్ టైటన్స్కి సిఎస్కేకి జరిగింది, సిఎస్కే విన్ అయింది అనమాట. సో ఐపీఎల్కి సంబంధించి కూడా మేబీ పర్పుల్ క్యాప్, బ్లూ క్యాప్ ఇలాంటివి అడుగుతారేమో. సో జనరల్గా చాలా మంది 90% వరకు ఆన్సర్ పెట్టేస్తారు. ఒక 10% ఎవరైతే క్రికెట్ని టచ్ చేయలేని వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకి ఇది కొంచెం యూస్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఇచ్చాము చూసారా, ఇవన్నీ మనకి ఈ రోజు షిఫ్ట్ 1లో ఇంగ్లీష్ రిలేటెడ్ అంట. సో ఒకసారి చూసుకోండి. ప్లెడ్జ్ కి సంబంధించి స్పెల్లింగ్ ఎర్రర్ అడిగారంట. ఈ స్పెల్లింగ్ ఎర్రర్లో డి అనేది ఇవ్వలేదంట. సో దానికి సంబంధించి సెర్చ్ చేయమని అడిగారు. అలాగే నెక్స్ట్ డ్యూబియస్ అంటే డౌట్ఫుల్ అని చెప్పేసి, సస్పీషియస్, అన్రిలయబుల్ ఇలాంటివన్నీ కూడా దీనికి సినోనియంగా వస్తాయి మీనింగ్. సో దీనికి సంబంధించి సినోనియం అనేది అడిగారంట. నెక్స్ట్ వన్ బ్రేక్ ద ఐస్ అనేది ఇడియంకి సంబంధించి అడిగారు. టు డూ సంథింగ్ టు మేక్ పీపుల్ కంఫర్టబుల్ ఆర్ రిలాక్స్. సో అలాంటి వాటికి సంబంధించింది బ్రేక్ ద ఐస్ అనే దానికి సూట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ బిబ్లియోఫిల్ అంటే మనకి ఏదైతే బుక్ సెల్లర్ కానీ, బుక్ వామ్ కానీ ఇలాంటివి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్లో దీనికి కరెక్ట్గా ఉంటాయి. సో అంటే టు కలెక్షన్ ఆఫ్ ద బుక్స్, ఏ పర్సన్ అయితే బుక్స్ని కలెక్ట్ చేయడం కానీ, బుక్ వామ్ కానీ, బుక్ సెల్లర్ కానీ ఇవన్నీ కూడా దీనికి కరెక్ట్గా సరిపోతాయి అనమాట. సో ఇవి ఇంగ్లీష్ రిలేటెడ్కి సంబంధించినవి ఈ షిఫ్ట్లో అడిగినవి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి అడిగారంట. నిన్న షిఫ్ట్స్లో మనం చెప్పుకున్నాం కూడా
కొంతమంది మ్యూజికల్ పర్సన్స్ కి గురించి చెప్పుకున్నప్పుడు ఆ లిస్ట్ లో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని గురించి కూడా చెప్పుకున్నాం. ఇంకొకటి ఏంటి అంటే ఈమె మనకి తమిళనాడులోని మదురై ప్రాంతం ఉంది కదా, సో దానికి సంబంధించిన వ్యక్తి అండ్ కర్ణాటిక్ మ్యూజిక్ లో లెజెండరీ పర్సన్ ఆఫ్ ఇండియాగా కూడా చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ మ్యూజిక్ విభాగంలో భారతదేశంలోని సంగీత విభాగంలో భారత రత్నాన్ని అందుకున్న మొట్టమొదటి ఫీమేల్ కూడా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిగా చెప్పొచ్చు. మొట్టమొదటి పర్సన్ అని కూడా ఈమెను చెప్పొచ్చు అనమాట. సో అది ఒకటి. నెక్స్ట్ వన్, అండ్ ఈమెకి లాగే కొంతమంది కర్ణాటిక్ మ్యూజిక్ ఫేమస్ సింగర్స్ ఉన్నారు. ఒకళ్ళు బాంబే జయశ్రీ గారు, అలాగే ఈమె కన్నా ముందర ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి కన్నా ముందర కర్ణాటిక్ మ్యూజిక్ లో లెజెండరీ ఫీమేల్ ఎవరున్నారు అంటే వసంత కుమారి గారు. వసంత కుమారి గారు తర్వాత సుబ్బలక్ష్మి గారు, సుబ్బలక్ష్మి గారు తర్వాత మనకి బాంబే జయశ్రీ గారు, దాని తర్వాత నిత్యశ్రీ మాధవన్ గారు. సో వీళ్ళందరూ కూడా కర్ణాటిక్ మ్యూజిక్ లో ఫేమస్ పర్సన్స్ అనమాట. ఈమెను ఈజీగా గుర్తుపడతాం, వీళ్ళని గుర్తుపట్టడం కొంచెం కష్టం అనమాట. అలాగే బాంబే జయశ్రీ గారు ఉన్నారు కదా, ఈమెకి 2023లో సంగీత కళానిధి అవార్డు అనేది కూడా రావడం జరిగింది. ఈ సంవత్సరం సంగీత కళానిధి అవార్డుని బాంబే జయశ్రీ గారికి ఇవ్వడం జరిగింది. సో సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ వాళ్ళకి నెక్స్ట్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. అప్పటికి ఇది కరెంట్ అఫైర్స్ లో చాలా డేస్ ని పాస్ చేసి ఉంటుంది కాబట్టి ఇది మనం మోస్ట్ ఇంపార్టెంట్ గా తీసుకోవచ్చు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద మాక్సిమం లెంత్ ఆఫ్ మ్యారథాన్? సో మనకి మ్యారథాన్ అంటే రోడ్ రేస్ గా చెప్తాం కదా. సో అన్ని కూడా క్వశ్చన్స్ అంటే నిన్నటి దాకా కప్స్ స్పోర్ట్స్ కి సంబంధించి అడిగారు. స్పోర్ట్స్ లో కరెంట్ అఫైర్స్ ఈ మొత్తం ఆ కొన్ని సంవత్సరాలు రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ని అడిగారు. ఇప్పుడు వచ్చేటప్పటికి జీకే రిలేటెడ్ టు ద స్పోర్ట్స్ అడుగుతున్నారు అనమాట. సో జనరల్ గా మ్యారథాన్ లో 42.195 కిలోమీటర్స్ అనేది డిస్టెన్స్ గా తీసుకుంటారు. 42.195 కిలోమీటర్లు. లేకపోతే యార్డ్స్ లో అనుకోండి 385 యార్డ్స్, మైల్స్ లో అయితే 26 మైల్స్ అనమాట. సో ఎగ్జామినర్ ఏ ఆప్షన్స్ ఇచ్చారో తెలియదు కదా. మ్యారథాన్ అంటే రోడ్ రేసర్ గా చెప్పడం జరుగుతుంది. స్టాండర్డ్ వైజ్ గా అయితే 42.195 కిలోమీటర్స్ గా తీసుకుంటాం. సో ఈ మ్యారథాన్ అనే గేమ్ ని లేదా మ్యారథాన్ అనే సిస్టమ్ ని మోడర్న్ ఒలింపిక్స్ లో 1896 లో ఇంట్రడ్యూస్ చేశారు. కానీ 1921 వరకు కూడా జనరల్ గా మనకి ఒక ఇంపార్టెంట్ డిస్టెన్స్, ఫిక్స్డ్ డిస్టెన్స్ అంటూ లేదు. 1924లో నిర్ణయం తీసుకొని అప్పటికప్పుడు మోడర్న్ ఒలింపిక్స్ లో మనకి ఈ 42.195 కిలోమీటర్స్ అనేది మాక్సిమం డిస్టెన్స్ గా తీసుకోవడం జరిగిందనమాట. మాక్సిమం డిస్టెన్స్ గా తీసుకున్నారు. సో దాంతో పాటుగా నెక్స్ట్ వచ్చేటప్పటికి మోడర్న్ ఒలింపిక్స్ కి సంబంధించి ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఒలింపిక్స్ అని చెప్పేసి పిఆర్ఓ బ్యారెన్ డి కార్బెటిన్ అనే పర్సన్ ని పిలవడం జరుగుతుంది. సో ఒక్కసారి ఆ పర్సన్ ని కూడా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులో ఈ మ్యారథాన్ లో ఇప్పటి వరకు కూడా కెన్యాకి సంబంధించిన శామ్యుయల్ అండ్ టెకి గెలానా, ఈమె ఇథియోపియాకి సంబంధించింది. ఫీమేల్స్ లో టెకి గెలానా అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మేల్స్ లో వాంజీర్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మ్యారథాన్స్ లో ఒలింపిక్స్ లో టాప్ రేస్ లో ఉన్న వాళ్ళుగా చెప్పొచ్చు అనమాట. అదే ఒలింపిక్స్ లో స్ప్రింటింగ్ విభాగం కూడా చూడండి, ఇప్పటి వరకు కూడా ఈ రన్నింగ్ రేస్ కి సంబంధించి ఏది స్ప్రింటర్ కి సంబంధించి ఒలింపిక్స్ లో క్వశ్చన్స్ అడగలేదు. అడిగితే మాత్రం ఉసేన్ బోల్ట్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఉసేన్ బోల్ట్ గారు అయితే ఏకంగా ఒలింపిక్స్ లో 8 గోల్డ్ మెడల్స్ ని గెలుచుకున్నారంట. సో ఇలాంటి పర్సన్స్ ని ముందర షిఫ్ట్స్ లో అడుగుతారు కాబట్టి ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ వన్, వెన్ డిడ్ ఇండియా ఓన్ థామస్ కప్ అని చెప్పేసి అడిగారు. ఫస్ట్ టైం. సో 73 years ఆఫ్ ఇండియన్ హిస్టరీలో ఈ బ్యాడ్మింటన్ ని ఇండియా మొదలుపెట్టిన తర్వాత ఈ థామస్ కప్ ని గెలుచుకోవడం ఇదే ఫస్ట్ టైం అంట. 2022లో ఇండియా వర్సెస్ ఇండోనేషియా ఫైనల్ మ్యాచ్ జరిగింది. సో దీంట్లో ఇండియన్ మెన్స్ బ్యాడ్మింటన్ టీమ్ ఈ టైటిల్ ని కైవసం చేసుకోవడం జరిగింది. థామస్ కప్ అనేది దేనికి సంబంధించింది అంటే మెన్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్, పురుషుల బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అని కూడా చెప్పొచ్చు. సో దీంట్లో ఇండియా వర్సెస్ ఇండోనేషియా అనేది 2022 ఫైనల్ మ్యాచ్ లో ఇండియా అనేది విక్టరీ సాధించి థామస్ కప్ ని గెలుచుకోవడం జరిగింది. ఇది మొదటిసారి. సో దీన్ని చాలా మంది 1983 వరల్డ్ కప్ తో కంపేర్ చేస్తున్నారనమాట. సో జనరల్ గా చాలా ఆర్టికల్స్ మనకి న్యూస్ లో వచ్చినవి. ఎందుకంటే 1983లో కపిల్ సార్ ఆధ్వర్యంలో ఏదైతే మనకి ఇండియాకి సంబంధించి వరల్డ్ కప్ అనేది వచ్చిందో వెస్ట్ ఇండీస్ వర్సెస్ ఇండియా. సో మనకి ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్ గా ఈ మ్యాచ్ అనేది జరిగింది. సో దీంట్లో వెస్ట్ ఇండీస్ ఓడిపోయి ఇండియా అనేది నెగ్గింది. 25th June 1983న ఇండియా తన యొక్క ఫస్ట్ వరల్డ్ కప్ ని లిఫ్ట్ చేసిందనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే ఒక్కసారి చూసుకోండి. రంజీ ట్రోఫీ అని చెప్పేసి ఉంటుంది, డ్యూలిప్ ట్రోఫీ అని చెప్పేసి ఉంటుంది. సో ఇవి వేటికి సంబంధించినవి లేదా ఇండియాలో దీనికి సంబంధించి ఏదైనా ఒక టైటిల్ అనేది వచ్చిందా లేకపోతే ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చింది, ఈ జోనర్ లో చూసుకుంటే కొంచెం సేఫ్ సైడ్ ఉంటారు. సో నెక్స్ట్ వన్, హేమంత్ సీజన్ రిలేటెడ్ అంటే మనకి తెలుగు ఫెస్టివల్స్ క్యాలెండర్, తెలుగు క్యాలెండర్ లేకపోతే వర్డ్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించి ఇస్తున్నారు. ఇండియాలో మన వాతావరణం వచ్చేటప్పటికి ట్రాపికల్, మాన్సూన్
మాన్సూన్గా చెప్పడం లేదా మాన్సూన్గా చెప్పడం జరుగుతుంది. మాన్సూన్ అనే వర్డ్ అరబిక్ పదమైన మౌసం నుంచి వచ్చింది. సో మంది ఋతుపవన వ్యవస్థ అన్నమాట. సో దీంట్లో సీజన్స్ ఉంటాయి, వింటర్, సమ్మర్, రెయినీ, ఆటమ్, స్ప్రింగ్ సీజన్ ఇలాగా. సో దీంట్లో మనకి హేమంత సీజన్ అనేది దేనికి సంబంధించింది అంటే వింటర్ సీజన్కి సంబంధించింది. అలాగే శిశిర ఋతువు అని చెప్పేసి ఉంటుంది, శిశిర సీజన్ అని చెప్పేసి వింటర్ అండ్ ఫాల్ సీజన్ని మనకి శిశిర ఋతువుగా చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే స్ప్రింగ్ సీజన్ ఉందనుకోండి, సో దీనికి సంబంధించి వసంత ఋతువు అని చెప్పేసి అంటాం. సో దాన్ని దీనికి చెప్పడం జరుగుతుంది. అలాగే గ్రీష్మ ఋతువు అని చెప్పేసి అంటాం, ఇది మనకి సమ్మర్ సీజన్కి సంబంధించి. సమ్మర్కి అయితే గ్రీష్మ ఋతువు, స్ప్రింగ్ అయితే వసంత ఋతువు. అదే కనుక మనకి రెయినీ సీజన్ అయితే వర్ష ఋతువు అని అంటారంట జనరల్గా. అండ్ వింటర్కి వచ్చేటప్పటికి హేమంత ఋతువు, వింటర్ అండ్ ఫాల్కి వచ్చేటప్పటికి శిశిర ఋతువు. ఇలాగా సీజన్స్ని పిలవడం జరుగుతుంది. సో ఇలా కాకుండా మనకి ఇలా కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ గతంలో దీవాలి వీటి గురించి అడిగారనమాట. సో దీవాలి మీకు ఆల్రెడీ తెలుసు, కార్తీక మాసంలో తెలుగు క్యాలెండర్కి సంబంధించి జరుపుకుంటారు. సో భాద్రపద మాసంలో వినాయక చవితి లాంటివి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే చైత్ర మాసంలో ఉగాది ఏదైతే ఉందో సో దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ మకర సంక్రాంతి వచ్చేటప్పటికి మాఘమాసంలో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇలాంటివి ఏమన్నా కొన్ని క్వశ్చన్స్ మీరు గుర్తుపెట్టుకుంటే బెటర్. అలాగే ఓణం అనే పదం కనిపించింది అనుకోండి, ఓణం అనేది కేరళకి సంబంధించింది అనమాట. సో అక్కడ ఫెస్టివల్గా చెప్తాం. మనకి ఉగాది ఎలాగో కేరళ వాళ్ళకి ఓణం అలాగా. అలాగే తమిళనాడుకి వచ్చేటప్పటికి పొంగల్ అని చెప్పేసి ఉంటుంది, సో వాళ్ళకి అది అలా అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ని కూడా ఇప్పుడు అడుగుతున్నారు.